ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే బుధవారం, అలాగే షష్ఠీ తిథి. మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఉప్పుతో ఇలా చేస్తే గనక మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదనే చెప్పుకోవాలి. అయితే బుధవారం షష్ఠీ తిథి కలిసి వచ్చినటువంటి రోజు మనీ ప్లాంట్ మొక్క దగ్గర మీరు ఉప్పుతో చేయవలసినటువంటి ఆ పని ఏంటి, ఏం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు, అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు, అలాగే మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఈ విధంగా చేయటం వల్ల ఏ విధంగా ఆర్థిక పురోగతిని మీరు సాధించగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బుధవారం అనేది చాలా విశేషమైన రోజు. బుధవారం మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆరోగ్యం, డబ్బు, ఉద్యోగ సంబంధిత సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి బుధవారం రోజు తెలిసి తెలియక కొన్ని తప్పులు కూడా మీరు అస్సలు చేయకూడదు. హిందూ సాంప్రదాయంలో బుధవారం గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజున గణనాథుణ్ణి పూజించటం వల్ల వ్యక్తి జాతకంలో ఉన్న బుధ దోషాలు తొలగిపోతాయి. ఆ వ్యక్తి తన జీవితంలో పదునైన మేధస్సు, జ్ఞానం, పురోగతితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతాడు. మీ మనస్సు సరైన దిశలో పనిచేయాలని, జీవితంలో మీరు ముందుకు సాగాలని, పురోగతి సాధించాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే బుధవారం కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కొన్నిసార్లు మనకు డబ్బు సమస్యలు ఎదురవుతాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని నాశనం చేయటంతో పాటు ఆర్థిక సమస్యలకి కూడా కారణమవుతాయి. ముఖ్యంగా బుధవారాల్లో డబ్బు లావాదేవీలు చేయకూడదు. బుధవారం పని కోసం పవిత్రమైన రోజుగా చెప్పినప్పటికీ ఈ రోజు డబ్బు వ్యవహారాలకు శ్రేయస్కరం కాదు. బుధవారం ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి మీకు వస్తుందని అనుకోకండి. మీరు బుధవారం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించడానికి మీరు 100 రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని కూడా గుర్తుంచుకోండి. ఫలితంగా మీ రుణం తగ్గటానికి బదులుగా పెరుగుతుంది. అలాగే రంగులు సంబంధాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎరుపు రంగు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది, కానీ నలుపు రంగును సంబంధాలకు శత్రువుగా పరిగణిస్తారు. బుధవారం రోజు భార్యాభర్తలు నలుపు రంగు దుస్తులు ధరించరాదని శాస్త్రాల్లో తెలిపారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి సంతోషంగా ఉండలేకపోతారు. అలాగే ఎవరికైనా డబ్బు ఒక పెద్ద సమస్య. అవసరానికి మించి డబ్బు ఉన్నప్పుడు ప్రజలు నియంత్రణను కోల్పోతారు. మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఉంటే మీరు నియంత్రణలో ఉంటారు. ఈ రెండు పరిస్థితుల్లోనూ, అంటే డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు డబ్బును గౌరవించడం చాలా అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సాధారణ వ్యక్తి అయినా డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంట్లోని మహిళలను, చుట్టుపక్కల స్త్రీలను గౌరవించే వారి పట్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఎవరి ఇంట్లోని స్త్రీ గౌరవానికి దూరమవుతుందో అక్కడ దారిద్ర్యం తాండవం చేస్తుంది. అలాంటి వారిని ఎప్పుడూ ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఈ కారణంగా బుధవారం మీ ఇంట్లోని స్త్రీల పట్ల లేదా మీ చుట్టుపక్కల స్త్రీల పట్ల అగౌరవంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించకూడదు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బుధగ్రహం మన ఆనందానికి సంబంధించింది. ఈ గ్రహం మనకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా మన పురోగతికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బుధవారం నాడు క్రమం తప్పకుండా వినాయకుణ్ణి పూజించాలి, స్త్రీలను గౌరవించాలి. అలా చేసేవారికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ విధంగా బుధవారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధవారం అనేది షష్ఠీ తిథితో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. చంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో 6వ తేదీ షష్ఠి. అధిదేవత కుమారస్వామి. ఒక మాసంలో 2 సార్లు ఈ షష్ఠీ తిథి అనేది వస్తుంది. అవి బహుళ షష్ఠి, శుక్ల షష్ఠి. బహుళ షష్ఠి ఒక మాసంలో 6వ రోజు వస్తే శుక్ల షష్ఠి 21వ రోజున వస్తుంది. షష్ఠి అనే పదం సంస్కృత సంఖ్యమానం నుండి ఉత్పత్తి అయింది. సంస్కృత భాషలో దీని అర్థం 6. శుక్ల పక్షంలో వచ్చే ఈ తిథి రోజున అనేక పండుగలను కూడా జరుపుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ రోజునే జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా షష్ఠీ తిథికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. బుధవారం అలాగే షష్ఠీ తిథి కలిసి వచ్చినటువంటి రేపటి రోజున మీరు మనీ ప్లాంట్ మొక్క దగ్గరికి వెళ్లి ఉప్పుతో ఇలా చేశారంటే మీ జీవితంలో మీకున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. ఎందుకంటే మనీ ప్లాంట్ అనేది శుక్రుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో మనీ ప్లాంట్ ని సరైన దిశలో ఉంచటం వల్ల శుక్రుడు కూడా అనుకూలంగా ఉంటాడు. దాంతో మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలుస్తాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటానికే ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ మొక్క ఆకులు అందంగా కనిపిస్తాయి. దీని ప్రత్యేకత కారణంగా ప్రజలు దీన్ని ఇల్లు కాని, బాల్కనీ కాని, గదిలో కాని, కార్యాలయంలో కాని ఇలా ప్రతి చోట పెడుతూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క నేలపై కాని, నీటిలో కాని ఎక్కడైనా సరే సులభంగా పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో సానుకూల శక్తి తిరుగుతుంది. మనీ ప్లాంట్ గురించి వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. అయితే మనీ ప్లాంట్ మొక్క దగ్గర రేపు బుధవారం అలాగే షష్ఠీ తిథి కలిసి వచ్చినటువంటి రోజు మీరు కనుక ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి. ఆ గాజు గ్లాస్ లో నిండా నీటిని నింపండి. అంటే సగానికి పైగా నీటిని నింపి దాంట్లో రాళ్ల ఉప్పును వేయండి. గళ్లల ఉప్పు, రాళ్ల ఉప్పు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. దీనికి నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి, అలాగే ధనాకర్షణను పొందుకునే శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గాజు గ్లాస్ లోని నీటిలో ఈ విధంగా కొంచెం గళ్లల ఉప్పును లేకపోతే రాళ్ల ఉప్పును వేసి దాన్ని కాసేపు వదిలేయండి. వదిలేసిన తర్వాత ఆ నీటిలో ఉప్పు ఎప్పుడైతే కరిగిపోతుందో ఆ యొక్క నీటిని మీరు మనీ ప్లాంట్ మొక్క దగ్గరికి తీసుకుని వెళ్లి మీ యొక్క ఎడమ చేతిలో గ్లాస్ ని పట్టుకుని కుడి చేతి వేళ్లను దాంట్లో ముంచుతూ ఆ యొక్క మొక్కపై చిలకరించండి. ఈ విధంగా కనుక మీరు ఉప్పుతో అంటే ఉప్పు నీటితో ఈ విధంగా చిన్న పని చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. రేపు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిహారం చేయాలి అనుకునేవారు తలస్నానం చేయాలి, ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన కూడా చేసుకోవాలి. సాయంత్రం సమయంలో అంటే పూర్తిగా రాత్రి కాకముందు సూర్యాస్తమయం అయ్యేలోపే ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఉప్పు నీళ్లతో చిన్న పని చెయ్యండి. మీ జీవితంలో చక్కటి మార్పును, ఆశించిన ఫలితాలను మీరు చూస్తారు. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని చూస్తారు. మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదనే చెప్పుకోవాలి. మీ జీవితంలో మీకున్నటువంటి దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. బుధవారం అలాగే షష్ఠీ తిథి కలిసి వచ్చినటువంటి ప్రత్యేకమైన రోజు మీరు మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఈ చిన్న పని చేశారంటే మీ జీవితంలో ఆశించిన అదృష్టాన్ని మీరు సొంతం చేసుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు. ఆర్థిక పురోగతిని చూస్తారు. ఆర్థికంగా ఊహించని ధనయోగం మీ సొంతమవుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.